ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం 3వ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తారు. 3వ విడత రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల మొత్తం నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1078.36 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకం కింద 13,500 రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా 7,500 రూపాయలు. ఇక ఇది మాత్రమే కాక తాజాగా ఇస్తున్న 2,000 రూపాయల సహాయంతో కలిపి ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం 57 నెలల్లో 67,500 రూపాయల చొప్పున అందించినట్లు సమాచారం. రైతు సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నామని చెబుతూ సీఎం జగన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీని కూడా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. 2021-22 రబీ సీజన్లలోను, 2022 ఖరీఫ్ సీజన్లలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును సీఎం జగన్మోహన్ రెడ్డి 10,78,615 మంది రైతుల ఖాతాలలో నేడు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64.37 లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ కింద మొత్తం 1,294.34 కోట్ల సహాయం అందించనున్నారు. తాము రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి చెప్పనున్నారు.